నమస్తే, నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి. నాకు గత 2 రోజుల నుంచి ఒక డౌట్ ఎరైజ్ అవుతుంది. దీని మీద మనకి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా తెలియజేయండి. మన ప్రభుత్వం చక్కగా అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఈ ఆన్లైన్ సేవలు బుక్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎండోమెంట్ కమిషనర్ అని చూపిస్తూ ఉందని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇది ఎండోమెంట్ కమిషనర్కి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ మన దేవాలయంకి వస్తుందా లేకపోతే ప్రభుత్వానికి వెళుతుందా అనేది తెలియట్లేదు. మీరు చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో 50 రూపాయల టికెట్ ఉండేది. అప్పుడు భక్తులు చక్కగా దర్శనానికి వెళుతూ ఉండేవాళ్ళు. తదనంతరం ఆన్లైన్ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు 18వ తారీఖు మీరు టికెట్లు బుక్ చేసిన 10 నిమిషాల్లో టికెట్లన్నీ అయిపోతూ ఉన్నాయి. ఒక్క టికెట్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉండట్లేదు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ మనం రాజకీయ నాయకుల దగ్గరికి పరిగెట్టి వాళ్ళ దగ్గర సిఫార్సు లెటర్లు తీసుకుని దేహి అంటూ అడుక్కుంటూ మళ్ళీ మన దేవీ దేవతను చూడటానికి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే మనం CGF కామన్ గుడ్ ఫండ్ కింద 22.5% మనం ఈ కమిషనర్ ఆఫ్ దేవాదాయ ధర్మాదాయ చెల్లించడం జరుగుతుంది, మన హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని. మరి ఈ ఆదాయాన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ టెంపుల్లో పనిచేసే మాత్రమే డబ్బులు వేస్తే మాత్రమే వాళ్ళకి శాలరీలు పే చేయడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం నుంచి నయా పైసా రావట్లేదు. అలాగే దేవాలయాల్లో ఏదైతే ఉన్నదో ఆ దేవాలయాన్నింటికి ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కూడా కేటాయించడం జరగట్లేదు. కేవలం మనం హుండీలో డబ్బులు వేసింది లేకపోతే మన దాతల ద్వారా వచ్చిన డబ్బులతో మాత్రమే ఈ యొక్క దేవాలయాలు రన్ అవుతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ ఈరోజు ఈ యొక్క కమిషనర్ గారికి డబ్బులు వెళ్ళిపోతే మనం టికెట్ బుక్ చేసినవి మళ్ళీ వాళ్ళు ఎలా తిరిగిస్తారు? అలాగే మన దేవాలయ అకౌంట్లు ఖాళీ అయిపోతే రేపొద్దు వీళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు ఎలా వెళతాయి? ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నాకైతే. మీకు ఎవరికైనా ఈ విషయాల మీద అవగాహన ఉంటే పూర్తి సమాచారం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. దాని ద్వారా మనకు ముందుకు వెళ్ళి మన దేవాలయాలని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై శ్రీరామ్.